అందరికీ నమస్కారం. ఈరోజు కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. మీరు నివాస మార్పు లేదా కొత్త ఇంటి కొనుగోలు కోసం ప్రణాళికలు ఖరారు చేయవచ్చు. మీరు మనోధైర్యంతో పనిచేస్తారు. శారీరక కార్యకలాపాలు తీవ్రమవుతాయి. మేధోపక్షం బలంగా ఉంటుంది. లక్ష్యంపై దృష్టి పెట్టాలి. మీ లావాదేవీలు భవిష్యత్ అభివృద్ధికి దోహదపడేలా ప్లాన్ చేయడం ముఖ్యం. తద్వారా మీరు ఆర్థికంగా బలపడతారు. కుటుంబంలో తల్లిదండ్రుల ఆరోగ్యానికి అనుకూలత ఉంటుంది. వివాహితల గృహ జీవితం సంతోషకరంగా ఉంటుంది. క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితానికి ఉత్తేజాన్ని కలిగించగలవు. అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి. ఆఫీస్లో అర్ధనిద్ర లేదా విరామ సమయాలు మంచి సృజనాత్మకతను ప్రేరేపిస్తాయి. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశంలో కొంత సమయం గడపడం ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇస్తుంది. పిల్లలకు సంబంధించిన ఆందోళన ఉండవచ్చు. మీ ప్రత్యర్థుల కార్యకలాపాలను విస్మరించవద్దు. జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం మరియు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఈరోజు జీవనోపాధి విషయంలో మంచి అభివృద్ధి ఉంటుంది. మీ శ్రమ మరియు నిబద్ధతను గుర్తించడం ద్వారా అధికారులు మీ సంస్థలో మంచి అవకాశాలు అందించగలరు. మీరు కష్టంగా భావించిన పనులు సులభంగా పూర్తవుతాయి. కోపం ఆలోచన శక్తిని తగ్గిస్తుంది కనుక ప్రశాంతతతో పరిష్కార మార్గాలను వెతకండి. మీరు మీ ఆరోగ్యం మరియు ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి. మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీరు రుణం తీసుకోవాల్సి రావచ్చు. ఒక స్త్రీ వల్ల మీ ఆశలు నెరవేరే అవకాశం ఉంది. ఆమె నుండి వచ్చిన మార్గదర్శనం లేదా సలహా మీకు జీవితంలో పురోగతిని ఇస్తుంది. మీరు తీసుకునే కీలక నిర్ణయాలు కుటుంబ సభ్యుల ఆనందానికి కారణమవుతాయి. ఇది మీ బంధాలను బలపరుస్తుంది. ఈరోజు మీకు అదృష్టం యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది. పిల్లలకు సంబంధించి కొన్ని శుభవార్తలు అందిన తర్వాత మీ మనసు ఆనందంగా ఉంటుంది. మీరు ఒకరి తప్పు సలహాలను అనుసరించవచ్చు. దీనివల్ల నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. సంప్రదాయాలపై నమ్మకం పెరుగుతుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించండి. సంబంధాలలో ఆకస్మిక మరియు చురుకుదనాన్ని కొనసాగించండి. మొండితనం మానుకోండి. మీరు మీ ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న గొడవలు రావచ్చు, కానీ అవి సాయంత్రం వరకు సర్దుకుపోతాయి. డబ్బు సంబంధిత సమస్యకు సంబంధించి మీరు మీ అత్తమామల నుండి ఎవరితోనైనా మాట్లాడవచ్చు. భవన నిర్మాణ కార్యక్రమాలు కూడా ఈరోజు సజావుగా సాగుతాయి. ఇవి మీ ఆస్తి అభివృద్ధికి దోహదపడతాయి. ఈరోజు మీకు కష్టాలతో కూడిన రోజుగా ఉంది. ఈరోజు మీ పిల్లల నుండి కొంత నిరాశను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇది మీ ఆందోళనను పెంచుతుంది, కానీ పిల్లలపై ఎలాంటి ఒత్తిడి పెట్టదు. ప్రేమ సంబంధాల్లో అపార్థాలు తలెత్తవచ్చు. ఉద్యోగంలో మీకు చాలా బాధ్యత ఉంటుంది. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 9. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.